నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి. తెలుగు సినీ వినీలాకాశంలో పరిచయం అక్కర్లేని పేర్లలో ఎంఎస్ రాజు గారు. ఆయన గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసిన ఘనత ఆయన సొంతం. సో ఈ రోజున అగధ మూవీకి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా అసలు ఈ సినీ ప్రపంచంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయనకున్న పేరుని ఒక్కొక్కసారి వెనక్కి లాగిన సందర్భాలు, సో ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఎంఎస్ రాజు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అగధ మూవీకి సంబంధించి మిగతా అన్ని విషయాలు కూడా ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగధ, ఆ పేరే కొంచెం డిఫరెంట్గా ఉంది. అవునండి. ఏంటి కారణం? అసలు ఆ పేరు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి వెనకాల? అది యాక్చువల్గా ఈ సినిమాకి టైటిల్ పెట్టడం చాలా ఇబ్బంది అయిందండి. అంటే చాలా ఎతికాం యాక్చువల్గా. సో ఎతికిన తర్వాత ఒకసారి నాకు ఎక్కడో ఒక శూన్యం అనే వర్డ్, అంటే ఏమి శూన్యంలోంచి వచ్చిన పేరా? అలాంటి ఒక శూన్యం లాంటి దానికి ఏం పేరు ఉంటుందా అని ఒకసారి డిక్షనరీ కానీ ఓకే దాంట్లోకి వెళ్తే అందులో అగధ అని ఒకటి ఉంది. సో అది ఆ నేమ్ నచ్చింది. సో శూన్యం అనే దానికి ఎందుకు శూన్యం అనేది నాకు కావాలనుకున్న టైటిల్. ఎందుకు శూన్యం? ఎందుకు శూన్యం బేస్గా పెట్టాలనుకున్నాను అనేది రేపు మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఇందులో మాత్రం నాకు అగధ అనేది నాకు డిక్షనరీలో దొరికిన వర్డ్. అది ఎవరు ఎదురుగుండా నుంచో పెట్టారు? అమ్మవారు ఎవరు ఆవిడ? అది అమ్మవారా అగదానా ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. కాళికాదేవిలాగా కనిపించింది ఒకసారి ఏదో దెయ్యాన్ని చూపించినట్టు చూపించారు. అంటే ఇప్పుడు దెయ్యాలకి తర్వాత కొన్ని ఆపోజిట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో గాడ్కి, మేము కూడా దేవుళ్ళవే కదా, నెగిటివ్ ఎనర్జీస్, మేము కూడా దేవుళ్ళే కదా, మేము కూడా దేవతలమే కదా, మాకు భక్తులు ఉన్నారు అనే ఫీలింగ్తో ఉన్న క్యారెక్టరు ని యాక్చువల్ తీసుకున్నాం. అదే ఇప్పుడు మనసంతా నువ్వే, వర్షం, ఇలాంటి బ్లాక్ బస్టర్స్, చాలా అంటే రొమాంటిక్ ఫిలిమ్స్, ప్రేమ కథా చిత్రాలు, మనసంతా నువ్వే, ఇలాంటి ప్రేమ కథా చిత్రాల నుంచి ఎందుకని ఈ జోనర్లోకి ఎందుకు వచ్చారు మీరు? మీకు దేవి అనే సినిమా ఉందనేది మీరు దేవి, సో ఆ జోనర్ గురించి మాట్లాడదాం. దేవి గురించి అదే ఆ సినిమా కూడా ఉంది కదా, నేను తీసిన జోనర్స్లో అది కూడా ఉంది కదా. చాలా రోజులైంది అది వచ్చి, సంవత్సరాలైంది. సో నాకు లవ్ స్టోరీస్ ఒకటే కాదండి, లవ్ స్టోరీస్లో కూడా యాక్షన్ ఫిల్మ్స్ తీశాను. మళ్ళీ ఆ తర్వాత రకరకాల ఫిల్మ్స్ తీశాను. అప్పట్లో దేవి అనేది చాలా పెద్ద సక్సెస్. అవును. సో బేసిక్గా దాంట్లో కూడా అంతర్లీనంగా లవ్ స్టోరీ ఉన్నా కూడా, బట్ దట్ వాజ్ టోటల్లీ డిఫరెంట్. నేను తీసిన సినిమాలో టోటల్లీ డిఫరెంట్ ఫిల్మ్ అది. అటువంటి ఒక డిఫరెంట్ ఫిలిం, సేమ్ కథ కాదు కానీ అటువంటి డిఫరెంట్ ఫిల్మ్ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. లేడీ ఓరియంటెడ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని, దానికి దీనికి డిఫరెన్స్ అది కొంచెం భక్తి రసం ఎక్కువ. దీంట్లో అంతా మూఢనమ్మకాలు, ఇందులో మూఢనమ్మకాలు కూడా పాతేనండి. అది కూడా చాలా వచ్చేసింది సినిమాలు. కాదు, మూఢనమ్మకాలు ఒకటే కాదండి, మూఢనమ్మకాలు అనేది అది ఒక లేయర్. ఓకే. బట్ నేను ఎక్కడో ఒక కాంటెంపరీ ఆడియన్స్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక మిస్టరీ జోన్లో ఒక థ్రిల్లర్ని, కొంత దేవుడు డివైన్ని కూడా యాడ్ చేసి చేయాలనే ఒక సంకల్పం పుట్టినప్పుడు అందులోంచి వచ్చిన కథ. మూఢనమ్మకాల మీద ఉన్న ప్రచారాన్ని నమ్మకంగా క్రియేట్ చేసే ప్రయత్నమా? మూఢనమ్మకాలు అనేది లేవంటారా? అంతే కదా. కాదు, ఉన్నాయా లేవా అది మీరు చెప్పాలి. సినిమా తీసింది మీరు. అలా కాదండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మి చాలామంది వెళ్ళి దేవుడికి చాలా భక్తితో పూజలు చేసుకోవడం. దేవుడు ఉన్నాదని నమ్మకం సార్, దెయ్యం ఉందా అని నమ్మకం కలిగిస్తున్నారా? దెయ్యం ఉందా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి బాధలు కలుగుతూ ఉంటాయండి, అన్ని సుఖాలే కాదు కదా. అవును. అంటే సుఖాన్ని దేవుడు అంటాం, మరి బాధను ఏమంటాం? కష్ట సుఖాలతోనే జీవితం. అదొకేనండి, నేను అదే అంటున్నానండి. సుఖాన్ని దేవుడు ఇచ్చాడని అంటాం, ఇచ్చాడంటాం. కష్టం కూడా దేవుడు ఇచ్చాడేమో అనుకుంటాంగా. కానీ ఆ కష్టాన్ని మనం ఎక్కడో ఒక దగ్గర ఒక ఆపోజిట్ ఫోర్స్గానే చెప్పుకుంటాం.
నెగిటివ్ ఫోర్స్గా. అంతే కదండి. మనకు వచ్చే కష్టాన్ని మనకి ఎక్కడ ఎందుకు పెట్టావురా బాబు దేవుడా ఈ కష్టాలు అంటాం. అవును. కానీ దేవుడే పెట్టాడా కష్టాలు, లేకపోతే ఇంకేదన్నా? అది మీకు తెలియదు, నాకు తెలియదు కదా. అవును. అంటే ఆ నెగిటివ్ ఫోర్సెస్ని మీరు పిక్చరైజ్ చేశారని అనుకోవాలా? అంటే అది ఫస్ట్ మనం పిక్చరైజ్ చేసేటప్పుడు అండి మనకంటూ ఒక నమ్మకం రావాలి. ఫస్ట్ దేవుడిని నమ్మే దేవి ఎలా తీశాను, ఒక దెయ్యాన్ని అంతర్లీనంగా నేను నమ్మగలిగితేనే నేను ఇలాంటి ఫిల్మ్ నేను టేకప్ చేయగలను. అంతే తప్ప మనకు ఆపోజిట్ ఫోర్సెస్ ఏమి లేవు, ఇది జస్ట్ కేవలం ఏదో ఒక డబుల్ చేసుకుందాం అనే ఉద్దేశం తోటి చేసిన సినిమా అయితే కాదు. ఇది చాలా రిసెర్చ్ చేసి మీరు దాంట్లో వదిలేరు కదా. వదిలేదు. చాలా రిసెర్చ్ చేసిన తర్వాతే, ఎన్నో ప్లేసెస్ తిరిగిన తర్వాతే ఎక్కడో దగ్గర నాకు కూడా ఏదో ఒక ఫోర్స్, తెలియని ఒక ఫోర్స్, మనని వెనక్కి లాగుతున్న ఫోర్స్, పాజిటివిటీ అనే వరల్డ్లో ఒకటి నెగిటివ్ నింపుతున్న కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. నాకు ఎందుకో వాటి నుంచి మనని దూరం చేయడానికి కానీ, మనకు అంటుకోకుండా ఉండడానికి కానీ, ఎక్కడెక్కడో హిమాలయాల్లో రకరకాల ప్లేసుల్లో తపస్సు చేస్తున్న మునులు. అవును. సో ఇప్పుడు వాళ్ళందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేవుడు ఉన్నాడని చేస్తారు. కానీ దేవుడు చేతిలో లేని అటువంటి ఏమైనా ఉంటే కూడా, దేవుడి చేతిలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదన్నా అటువంటి ఒక ఫోర్సెస్, డార్క్ ఫోర్సెస్ ఏదో రూపంలో, వెదర్ ఇట్ ఈస్ పాకిస్తాన్, వెదర్ ఇట్ ఈస్ ఇంకొకటో అటువంటి ఫోర్సెస్ మన వరల్డ్ని, మన కైండ్ ఆఫ్ మనం ఉంటున్న ప్లేసెస్లో మనకి ఇబ్బంది కలిగించనివ్వకుండా చేసే కొంతమంది. అంటే కలియుగంలో అతీత శక్తులైతే ఉన్నాయి అనేది మీ భావన. భయం అయితే ఉందండి. భయం అయితే ఉంది. ఆ భయంతో కూడుకున్న తీసిన సినిమానే అగద. ఆ? సో దీని ద్వారా సమాజానికి ఏం చెప్దాం అనేది మీ ప్లాన్? ఒకటి, ఫస్ట్ థింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది, మన సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనేది మనం కామన్గా తీసుకోవాలి. అది వేరే విషయం. అది రెండు, దేవుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు అనేది ఒక స్ట్రెంగ్త్ జనాన్ని క్రియేట్ చేయడం. మూడు, నేను ఇలాంటి జోనర్ టేకప్ చేయలేదు. రైట్. అవును. ఈ జోనర్లో, హారర్ జోనర్లో కొంత పార్ట్ దేవి ఫిలింలో చూపించారు. కొంత ఉంటుంది, ఎక్కువ భక్తి ఉన్నా కూడా కొంత ఉంటుంది. అవును. సో ఈ మూడింటిని ఎక్స్ప్లోర్ చేసే కైండ్ ఆఫ్ సినిమా ఇదండి. అంటే ఇక్కడ దీని కొంచెం ఒక 5 minutes ది క్యారెక్టర్స్ గురించి, వాటి గురించి కూడా నేను మాట్లాడతాను సార్. దీంట్లో మహాదేవి అండ్ సింహ మీరు చెప్పిన దాన్ని బట్టే. సో ఆ క్యారెక్టర్ చూజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మహాదేవి అనేది మొత్తం సినిమానంతా రోల్ చేస్తుంది. సింహ కూడా ఈజ్ అన్ హీరో అండ్ మహాదేవి ఈజ్ ఎ హీరోయిన్. సో వీళ్ళిద్దరినీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా తీసుకున్నారు? అంటే నాకు ఇది స్ట్రాంగ్గా మోయగలిగే క్యారెక్టర్ కావాలి ఫస్ట్. దీన్ని ఎలా అంటే, ఈ మహాదేవ్ అనేది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. అట్ ద సేమ్ టైం సింహాది కూడా వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే, అంటే మామూలుగా దీనికి రైట్ యాక్టర్స్ పడకపోతే మనం అనుకున్న కథ అంతా కూడా కొంచెం స్ట్రాంగ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల దీనికి కామాక్షి భాస్కర్లా బాగుంటుంది. ఓకే. అలాగే శ్రవణ్ రెడ్డి బాగుంటాడు అనేది. ఓకే. నాట్ స్టార్స్, అంటే బిగ్ స్టార్స్ కాదు, క్యారెక్టర్కి వీళ్ళు సరిపోతారు అనుకున్నాను నేను. ఓకే. మీరు క్యారెక్టర్ని చూసారు తప్పించి ఆ వెనక ఉన్న మనిషి ఎవరు అనేది మీరు పెద్దగా, మనిషి అంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ కాదండి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఆఫ్ బిజినెస్. రైట్. ఓకే. వీళ్ళతో పెట్టుకుంటే ఎంత బిజినెస్ అవుతుంది ఎంత నేను చూడాల, ఎప్పుడు చూడడం. అలా చూస్తుంటే వర్షం అనే సినిమా తీను. అవును. అలా చూస్తుంటే నేను ఏ సినిమా తీను. సో అట్లా కాకుండా ఒక స్టోరీనే ఒక స్ట్రెంగ్త్ పెట్టుకొని దీన్ని ఎవరు ఎలివేట్ చేయగలరనే క్యారెక్టర్స్నే పెట్టగలిగాను నేను. సో ఇద్దరిని సెలెక్ట్ చేయడం అనేది మీ చేతుల మీదుగా జరిగింది. మహాదేవి అండ్ సింహ. ఎస్. సో వాళ్ళు క్యారెక్టర్కి యాప్ట్ అయ్యారని చెప్పి
మీకు అనిపించిందా మొత్తం? మీరు అంటే మీరు చూసారా, టీజర్ చూసారా మీరు? టీజర్ చూశాను. టీజర్ కానీ తర్వాత నేను మొన్న రిలీజ్ చేసిన ఆరిజిన్ ఆఫ్ అగదా చూసారా? అవును, ఆగదాం చూశాను. సో మీరు ఆ మేకింగ్ వీడియో చూసినప్పుడు కానీ టీజర్ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? నాకు ఒకటే అనిపించింది సార్, ఎంఎస్ రాజు గారు ఎట్లా ప్రయత్నం చేశారు, ఎంత వాళ్ళకి నేర్పించడానికి ఇలా చెయ్యాలని చెప్పి ఆయన పరిగెత్తడం కానీ ఆయన పడిపోవటం కానీ ఇవన్నీ చూసి అసలు మీరు ఎట్లా చేయగలిగారో అవన్నీ అది చెప్పింది నేను నేర్పించేది అనేది తప్పండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యాక్టర్స్, దే ఆర్ నాట్ స్టార్స్ బట్ దే ఆర్ యాక్టర్స్. సో వాళ్ళకి మనం నేర్పించేదానికంటే ఏదైనా వాళ్ళు చేసే దాంట్లో తప్పులుంటే చెప్పడం తప్ప, ఓకే, నేను మేకింగ్ని ఎలా తీయాలనే దాంతో నేను పరిగెత్తాను తప్ప వాళ్ళకి యాక్టింగ్ నేర్పించే ప్రాసెస్ కాదు అది. కాదు రాజుగారు, మీరు ఎలా అసలు వాళ్ళతో కలిసి పరిగెత్తడం కానీ ఇవన్నీ ఎట్లా చేయగలిగారండి? సినిమా కోసమేనా? సినిమా కోసం నేను ఎప్పుడూ అంతే సార్. ఆ, ఈ సినిమాకి అయితే వీడియో ఫస్ట్ టైం వదిలాను. అవును. నా ఆ దాంట్లో చూసి మీరేనా అసలు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి అది దూరి ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళకి చెప్తుంటే నాకు అంటే ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వటాన్ని కూడా మీరు ఆఫ్ కెమెరా మీరు మాట్లాడుతూ చెప్తున్నారు కదా, అది నేను అంటే ఇది నాకు కొత్త కాదండి, కొత్తగా మీరు చూశారు. మీరు చూపించారు కాబట్టి మేము చూసాం. చూశారు బట్ అంతకుముందు నాతో పాటు ఉన్న నా గురించి తెలిసిన నేను ఒకవేళ ఏదన్నా కూడా లాట్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను. అవును, ఆ ఫిలిమ్స్లో కూడా నేను కథలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కొంత ఎక్స్ప్లెనేషన్ కానీ, కొంత షార్ట్ డివిజన్స్లో కానీ, మ్యూజిక్లో కానీ, సాంగ్ లిరిక్స్లో కానీ అన్నిట్లో నేను పాల్పంచినాను గట్టిగా, స్ట్రాంగ్గానే. భయంకర సన్నివేశాలు వస్తాయి, మరి ఆ టైంలో కూడా మీరు భయంగా చూపించాలి కదా. మా భయంగా చూపించారు. చూపించారా? చూపించారు. అది కనపడలా నాకు కొన్ని. అన్నీ చూపించేస్తే అట్లా అన్నీ చూపించేస్తే మీరు సినిమా థియేటర్కి వెళ్ళాలి కదా. అవును. సో అప్పుడు ఆ క్యారెక్టర్ని మహాదేవి అన్న ఆ క్యారెక్టర్లో ఆవిడ్ని ఒక రాక్షసిగా చూపిద్దామని అనుకున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఉంది ఆవిడ? అంటే ఐ థింక్ ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ ఓపెనింగ్ అప్. ఇప్పుడు ఈవెన్ పొలిటీషియన్స్లో కానివ్వండి, లేదంటే చాలా ప్లేసెస్లో కానివ్వండి, ఒక గాడ్ని వచ్చి రిప్రజెంట్ చేసే పీపుల్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఇక్కడికి నిన్ను పంపించాడు, నువ్వు చూసుకో, మన మ్యాన్ కైండ్ని చూసుకో ఓకే అనేవాళ్ళు మనకు తెలియకుండా చాలామంది ఉంటారని నేనైతే నమ్ముతాను సార్. లైక్ మోడీ గారు. అంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో లేకపోతే, నేను మోడీ గారు అంటే మోడీ గారు ఒకరే చెప్పట్లేదు, సో అలాంటి పీపుల్ ప్రపంచంలో లేకపోతే మన వ్యవస్థ ఎప్పుడు వెళ్ళిపోతుంది, అధపాతాళానికి వెళ్ళిపోయి ఉండేదని అంటారు. ఓకే, ఇట్లా చాలామంది సేన, ఆ దేవుడి తాలూకు సేన అయితే గ్యారంటీగా ఉంటుంది. దెయ్యాల తాలూకా సేన కూడా ఉంటుంది 100%. ఆ సేన నుంచి తప్పించుకోవడానికే కదా దేవుడు వీళ్ళందరూ పెట్టింది. అలాగా నేను అలా అని అనుకుని ఇన్స్పైర్ అయ్యి కళ్ళతో నేను చూసిన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో మహాదేవిగా నేను ఆ రోల్ పోర్ట్రైట్ చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవిడ రాక్షస కాదా, అదేనండి ఇందాక దెయ్యమా రాక్షస అన్నదాన్ని కాదు నేను చెప్తానంటే దేవుడు తాలూకు రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అలాంటి క్యారెక్టర్ నేను బేస్గా తీసుకున్నాను అని చెప్పా. అంటే అర్థం ఏంటి, ఈ అమ్మాయి దేవుడి తరఫున ఉన్నటువంటి ఒక బంటు. మరి సింహ క్యారెక్టర్ చాలా క్లిష్టమైన క్యారెక్టర్ అండి. అవును, అతను చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ని నేను మీరు వద్ద ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, బట్ అతను కొన్ని నేను షార్ట్స్ మీరు చూపించారు కాబట్టి ఆ షార్ట్స్లో కొంచెం డిఫరెంట్గా కనిపించింది. చాలా డిఫరెంట్, చాలా లేయర్స్ ఉన్నాయి సార్ అతను క్యారెక్టర్లో అని చెప్పి. అతను క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ని అంటే మనిషిలో దెయ్యం పడితే ఏ రకంగా కనిపిస్తాడనేది ఆయన మీరు చూపించింది. మనుషులు ఎవరైనా మంచోళ్లే కదా సార్. తను బేబీగా పుట్టినప్పుడు అందరూ కూడా మంచోళ్లే కదా. అవును. ఆ రాక్షసత్వం ఎలాగవుతుంది మనకి? ఎందుకు మనిషి రాక్షసు అవుతాడు? కరెక్టే. సో దానికి చాలా 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 ఉంటాయి, దానికి రీజన్స్ చాలా ఉంటాయి దానికి. ఆ రీజన్స్
కొంచెం కొత్తగా ఉంటాయి సినిమాలో. అంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ ఈ అగధాలో చూస్తారు అని చెప్పి మీరే చెప్పారు. అలాంటి ఎపిసోడ్స్ అని అంటే మచ్చుకొక్కటి చెప్పండి మాకు. అసలు నేను ఒక ఎపిసోడ్ కూడా చెప్పలేనండి ఇందులో. ఎందుకంటే దేర్ ఆర్ ఎపిసోడ్స్. ఇప్పుడు నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయే కైండ్ ఆఫ్ సీన్స్. అది నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పే థింగ్స్ అయితే కాదు. రేపు ఇప్పుడు వెనకాల కనిపిస్తున్న ఆ రూపం కూడా ఎవరు చూపించని రూపంగానే కనిపిస్తుంది. అవునండి. ఆ డిజైన్ కూడా మీదేనా? డిజైన్. మీరు రచయిత, దర్శకుడు, నిర్మాత. సో మీరు రూపాలు కూడా గీస్తున్నారా అయితే? అట్లా రూపాలు అలా కాదు. నాకు ఏదైతే ఒకటి ఉందో, ఒక ఆలోచన ఇలాంటి ఒక ఆలోచన ఉందో, అది ఒక ఆర్ట్ డైరెక్టర్ తోటి కూర్చోబెట్టి వాళ్ళతో రకరకాల డిజైనింగ్స్ చేయించి, అప్పుడు నాకు లోపల ఏదైతే ఉందో దానికి దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఓకే చేస్తాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి జోనర్స్లో వచ్చిన పిక్చర్స్ని బాగా లైక్ చేస్తున్నారు జనం కూడా. మనం కాశ్మోరా సినిమా ఎప్పుడో చూసాం మనం. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కొన్ని సినిమాలు తీసినా కూడా ఆ తర్వాత అవి ఫెయిల్ అయినాయి. కానీ ఈ మధ్య కాలంలో చరిత్రను చూపించిన, చరిత్రలో జరిగిన సంఘటనలు చూపించిన, వాటిని పిక్చరైజ్ చేసి తీస్తే నిజంగా ఇలా జరిగిందా అన్న ఆలోచన అయితే అందరికి వచ్చింది. అందరూ దాన్ని ఆ రకంగానే చూశారు. సో ఆ జోనర్లోనే దీన్ని కూడా నేను అగధను కూడా నేను వేసుకోవచ్చా? అలా చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని జోనర్లకి ఇది టోటల్గా డిఫరెంట్ జోనర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. సో అందులో నేను ఒక వర్డ్ అయితే చెప్పగలను అండర్లైన్ చేసి, దిస్ ఈజ్ ఏ యూనిక్ ఫిలిం. అంతకుముందు వచ్చిన ఫిలిం అయితే కాదు. యూనిక్. ఎస్. అదే అన్నారుగా మీరు, ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యని పిక్చర్ ఇది 100%. రైట్. అంటే ఒకటి ఎంఎస్ రాజు గారు అంటే వర్షం సినిమా తీశారు, మనసంతా నువ్వే లాంటి ఒక మంచి పిక్చర్ని తీశారు ఆయన. ఇలాంటి పిక్చర్లు తీసిన ఆయనకి ఈ రకమైన ధోరణి ఎందుకు వచ్చింది? దేవిలో కూడా అంతే వచ్చి కదండి. రావచ్చు. దేవి అది జరిగింది చాలా రోజులు కదండి. ఏదైనా లోపల పోదు కదా, జీల్ పోదు కదా. జీల్ పోదు కరెక్టే, కానీ మళ్ళీ ఆ తర్వాత జీల్ అంతా ఇటుకు వచ్చింది కదా మీకు. ఇటు వచ్చినా మళ్ళీ అటు వెళ్ళాలి కదా. మళ్ళీ అన్ని ఇయే కైండ్ సినిమాలు తీస్తే అట్లా. అందుకనే మధ్యలో డర్టీ హరి అనే సినిమా తీశాను. అవును, తీశారు. అంటే అన్ని ఒకే రకమైన ఫిల్మ్స్ కాదు. డర్టీ హరి అనేది కొంచెం రొమాంటిక్గా, ఒక ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్. ఎప్పుడు నేను చేయలే, ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలే. చేసినప్పుడు కూడా నేను షూటింగ్ చేస్తూ ఉంటే కూడా నేను ఇక్కడ మీరు ఎలా చూసారో ఆ పరిగెత్తడం కాకుండా అక్కడ రొమాంటిక్ ఆహభావాలు చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అరే మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయంటున్నారు. కానీ బట్ మనం యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా చూసుకుంటే మన మీద ఏ క్రిటిసిజం వచ్చింది ఏంటి పక్కన పెడితే మనం అన్ని జోనర్లు చేయాల్సిన అవసరం అయితే ఉందండి. నేను కొన్నాళ్ళకి సినిమాల నుంచి దూరం అయిన తర్వాత, అంటే కొన్నాళ్ళకి ఇంకా నా కెరీర్ అయిపోయింది అనేది నేను నా ఎండ్ వరకు నేను సినిమాలు తీద్దామని అనుకుంటున్నా, సినిమాలు డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ జానర్ నేను చేయలేకపోయాను అనే ఫీలింగ్ నాకు ఉండకూడదు. రైట్. ఏదైనా సరే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అగధా గురించి ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రాంతాలు తిరిగి, సో నేనంతా డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే చేశాను అని అన్నారు. ఆ ప్రాంతాలు ఏంటి, ఎలా తిరిగారు, ఎందుకు తిరిగారు? అది ఛత్తీస్గఢ్లో కొన్ని ఏరియాస్ వెళ్ళానండి. తర్వాత ఏమో ఐ థింక్ ఒరిస్సాలో కొన్ని ఏరియాస్ వెళ్ళాను. అక్కడ ఎందుకంటే కొన్ని ఏంటంటే లొకేషన్స్ కూడా చూడడానికి వెళ్ళాను. కానీ బట్ ఒరిస్సాలో డీప్ ప్రాంతాలకు వెళ్ళాను. అడవుల్లోకి వెళ్ళారు? అడవులు, ఊళ్ళు అటు వెళ్ళానండి. తర్వాత ఏమో అస్సాం చాలా ఎక్కువ. అవును, ఇట్లా గురించి కనిపిస్తుంది. సో మయాంగ్ నుంచి రాయా అనే ఊరు, ఇంకా చాలా చాలా ప్లేసెస్కు ఆల్మోస్ట్ ఇంటీరియర్కి వెళ్ళిపోయారండి. అక్కడ బలులు ఇచ్చేయి, ఆ తర్వాత దెయ్యాలు వదిలించేవాళ్ళు. అందులో ఇవన్నీ కూడా దగ్గర నుండి చూశాను. వాళ్ళ ఇళ్ళలో ఒకనే వెళ్ళిపోయాను. వాళ్ళ ఇళ్లలో ఫుడ్ తినడం, వాళ్ళ స్టోరీస్ వినడం. నాకు ఇవన్నీ నిజంగా జరుగుతాయా, ఇవన్నీ ఉన్నాయా, అసలు వీళ్ళందరూ దెయ్యాలు పెట్టి ఊగేవాళ్ళంతా వాళ్ళు యాక్ట్ చేస్తారా, నిజమా, అవన్నీ నాకు అర్థం కాలేదు అసలు. బట్ ఎక్కడో దగ్గర ఒక భయం వచ్చింది నాకు. ఓ బాబు ఏదో లేకపోతే ఏంటి అనేది. బట్ నేను చాలా రోజులు అలా ఒంటరిగా కూడా ప్రయాణం చేసిన రోజులున్నాయి. అక్కడే అలా వాక్ చేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయిన రోజులున్నాయి.
ఎక్కడో లేక్స్ ఉంటే లేక్ పక్కన ఉన్న దారిలో అలా వాక్ చేసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఒక్కరే ఒక్కడనే రాత్రి 11 గంటల వరకు కూర్చున్న రోజులు ఉన్నాయి. ఎందుకండి అంత సాహసం ఎందుకు చేస్తున్నారు, చేశారు అసలు? సాహసం అంటే ఏదో ఒక కొత్త ఐటమ్ దొరకాలి నాకు, కొత్త ఐటమ్, కొత్త అంటే వందల సినిమాలు, హారర్ సినిమాలు చూసేసిన జనాలకి ఏదో ఒక కొత్త థింగ్స్ ఏదైనా దొరకాలి, లేదంటే ఒక కొత్త క్యారెక్టర్ దొరకాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక భయం అయితే నాకు వచ్చింది, ఏదో ఉందనే ఒక భయం అయితే వచ్చింది. గ్యారంటీ ఉందా లేదో నాకు తెలియదు కానీ భయం అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ మహాదేవి పాత్రధారి ఎవరైతే నేను అనుకున్నానో ఒక ఆవిడని అయితే చూశాను, కొంచెం పెద్ద పెద్ద బొట్లతో. నా దగ్గర స్టిల్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా తర్వాత. ఆ దెయ్యాలని కూడా వదిలిస్తూ కొంతమంది రోజు పొద్దునైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో అక్కడికి వెళ్తే వీళ్ళు ఊగుతున్నారేంటి, ఆ ఊగడం అవి కూడా ఈ సినిమాలో చూపించారు, చూశాను. ఇవన్నీ కూడా కత్తులు విసరటం చూపిస్తున్నారు, డైరెక్ట్గా కత్తి ఇట్లా వచ్చి తగలటం. ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు ఆ క్యారెక్టర్ బాగుంది, ఆ క్యారెక్టర్ని మనం తీసుకుందాం అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ తాలూ కట్టుబుట్టు దాన్ని కొంచెం ఇంటర్నైజ్ చేసాం, అంటే కొంచెం మన ఆంధ్ర నేటివిటీ, మన సౌత్ నేటివిటీ తెచ్చాం కొంచెం. బట్ అవన్నీ చూస్తే కొంచెం చాలా భయం వేసింది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్ని తెరకెక్కించడం కంటే క్యారెక్టర్స్ తీసుకున్నాను. అంటే ఒక న్యాచురల్గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ సినిమాని అన్యాచురల్గా కాకుండా అట్ ద సేమ్ టైం కొంత ఫిక్షన్, అంటే మరీ న్యాచురల్గా తీస్తే కూడా మన యొక్క అతకదు, జనంకి అతకదు తొందరగా. సో మనం ఇంజెక్ట్ చేయాలంటే మనకి కొంచెం ఫిక్షన్ ఓకే కూడా కావాలి అనే దాంట్లో కొంచెం ఫిక్షన్స్ కూడా యాడ్. ఇప్పుడు దీన్ని హర్రర్ మూవీ అనాలా, సోషియో ఫ్యాంటసీ మూవీ అనాలా? ఐ ఫీల్ రైట్ వర్డింగ్ ఏంటంటే మిస్టిక్ థ్రిల్లర్ విత్ ఎ టచ్ ఆఫ్ డివైన్. మిస్టిక్ థ్రిల్లర్ విత్ ఎ టచ్ ఆఫ్ డివైన్. అంటే ఒక దేవుణ్ణి నమ్ముతూనే దేవుడి టచ్ ఉంటుంది, నమ్మకాలు, మూఢనమ్మకం కూడా లేదు దాంట్లో. మిస్టిక్ వాట్ యు కాల్, ఇట్స్ ఎ మిస్టిక్ ఫిలిం. అంటే ప్రతి నిమిషం ఒక మిస్టరీ, ప్రతి నిమిషం సినిమాలో అయితే ఒక మిస్టరీ జరుగుతూ ఉంటుందండి. అంటే మిస్టీరియస్గా ఉంటుంది ఫిలిం, ఏమై ఉంటుంది అనే ప్రతి నిమిషం ఈ ఫిలిం ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ప్రతి సీన్లో కూడా మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటా, మిస్టరీ క్రియేట్ చేసుకుంటా. మిస్టరీ ఓకే, ఒక థ్రిల్లర్. ప్రతి నిమిషం చంపుకోవడాలే కాదు, ప్రతి నిమిషం ఒక థ్రిల్లర్. ఓకే, ఆ థ్రిల్లింగ్ జోన్లో ఉంటూ అలాగే ఒక గాడ్, ఒక డివైన్ థింగ్స్ అన్ని కూడా యాడ్ అవుతా. సస్పెన్స్లోనే మిస్టరీ ఉంటుంది అంతే కదా, సస్పెన్స్లోనే మిస్టరీ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక నేటి సమాజంలో జరుగుతున్న అంశాలని తీసుకుని ఒక సినిమా తీశాను అని అంటారు అగద. సో అంటే ఎక్కడో డిఫరెంట్ సౌండ్, డీప్లో ఎక్కడో డీప్లో ఇంకా ఉన్నారుగా మీరు. మయాం దాకా వెళ్ళానంటే చాలా డీప్లో, అస్సాం దాకా వెళ్ళాను. అంటే దీనికి యాక్చువల్గా ఏంటంటే అండి, ఇంకా ఇప్పుడు మనకి ఒక సీ ఉంటుంది, సముద్రం. ఆ సముద్రం లోపల ఉన్న లోకం మనకు తెలీదు. అలాగే ఇఫ్ యూ సీ, మీరు చూస్తుంటారు కదా అవతార్ లాంటి సినిమా చూస్తుంటారు. సో దాంట్లో ఇంకో లోకం ఉందని మనకు తెలీదు, అది ఉందని నమ్మి తీశారు ఆ సినిమా అవతారు. అవును, ఇందులో కూడా ఉందని నమ్మి తీశాను. సో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది అన్న యాంగిల్ తీసుకోవచ్చా? ఫ్యూచర్ కాదండి, తీసుకోదు కదా, జరుగుతున్నదాన్ని ఉన్నాయి. దెయ్యం ఉందా లేదో నాకు తెలీదు, లోపలైతే భయం అయితే ఉందనేది నాకు తెలుసు. కానీ ఎంఎస్ రాజు గారు దెయ్యాన్ని అయితే చూపించారు, దెయ్యం తాలూకా భయాన్ని అయితే చూపించారు దీంట్లో. దెయ్యాన్ని చూపించానా లేదా అనేది మీరు సినిమా చూడండి. అది అందుకనే నేనేం చెప్పట్లేదు ఎవరికి కూడా. సో దెయ్యాన్ని చూపించలేదు కాబట్టి దెయ్యం ద్వారా కనిపించే భయాన్ని అయితే మాత్రం దీంట్లో తీసుకొచ్చారు. ఒక్కటి మాత్రం అండి, చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఇంతకంటే ఏం తీస్తాడరా అని కూడా దీని మీద అనుకునే పీపుల్కి అంతకుముందు వాటికి ఏ దానికి సంబంధం లేకుండా ఈ సినిమా తీసాడని మాత్రం వస్తుందండి, అది మాత్రం షూర్. కరెక్టే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మహాదేవి సింహ క్యారెక్టర్, పెద్ద పెద్ద హీరోల్ని హీరోయిన్లు తీసుకోవచ్చుగా, వీళ్ళని ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ మీద వేరే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
ఎందుకంటే మీరు వాళ్ళ ఇండస్ట్రీకి మీద పెద్ద పెద్ద అదే నేను హీరోయిన్ చెప్పేది అదేనండి, నేను వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఆ నచ్చాలి ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను అనుకున్న కథలో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వెళ్ళాలి నేను. అంతేనా ఖర్చు అవుతుందని ఖర్చు కాదండి, అసలు ఖర్చు గురించి పక్కన పెట్టేయండి. ఈ సినిమాకి ఈ కైండ్ ఆఫ్ యాక్టర్సే రైటు, దేవికి ఆ కైండ్ ఆఫ్ యాక్టర్సే కరెక్ట్. అవును అంతే. కరెక్టే కదా అంతే. సో అసలు మీకు మైండ్లోకి రాలా మీరు అనుకున్న హీరోలు కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోస్ కానీ ఎవరు కూడా మీకు మీ మనసులోకి రాలా ఇప్పుడు ఈవెన్ లేదు రాలేదండి. ఇప్పుడు దేవి సినిమాకి కూడానండి సౌందర్య కూడా అడిగిందమ్మ. అవును సౌందర్య కూడా స్టార్ అయిపోయింది. అవును సో తను వచ్చి అప్పుడు అమ్మోరు అన్ని రిలీజ్ అయిపోయినాయి అమ్మాయి. అవును ఆ, ఈ సినిమాలో నేను చేస్తానండి, పాము క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం అన్నా కూడా నేను చెప్పాను ఏమనుకోవద్దమ్మా, నీకున్న ఇమేజు కథ ఎలా ఉండాలేమో అలా ఉండాలేమో జనం అనుకుంటూ ఉంటారు, అది కాకుండా ఏ ఇమేజ్లోనే ఆర్టిస్ట్ని తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి సౌందర్యతో తర్వాత ఇంకో సినిమా చేశాను. అవును దేవిపుత్రుడు ఇంకో సినిమా. దేవిపుత్రుడు బట్ దేవిలో నేను అనుకున్న క్యారెక్టర్కి నేను అనుకున్న ఆర్టిస్ట్నే పెట్టాను. రైట్ సేమ్ థింగ్ అగదాలో కూడా అదే రిపీట్ చేశాను. రైట్